బీనై న్యూస్కి స్వాగతం. నిర్మల్ జిల్లా కుంటాల మండలం అందకూర్ గ్రామంలోని పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో టెంట్, త్రాగునీరు తదితర వసతులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్వాహకుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు ప్రక్రియలో అలసత్వం కారణంగా 2 లక్షల రూపాయల జరిమానా విధించారు. సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని తక్షణమే తూకం వేసి తరలించాలన్నారు. తేమ శాతం నిబంధనల మేరకే కొనుగోలు చేయాలని సూచించారు. తగినన్ని గన్ని సంచులు, టార్బిలన్లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అన్ని రిజిస్టర్లను పరిశీలించిన అనంతరం ఎప్పటికప్పుడు ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా సమస్యలుంటే అధికారుల దృష్టికి తెలపాలని కలెక్టర్ రైతులను కోరారు. ప్యాడ్ క్లీనింగ్ యంత్రాల ద్వారా కూడా ధాన్యాన్ని శుభ్రపరచాలని సూచించారు. ఈ తనిఖీలలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీఓ కోమల్ రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.